ఆరాధనలో భాగంగా మన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనాన్ని ఈ పూట మనము చదువుకుందాం. ఆకాశము వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును. అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. దేవునికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి ఈ భాగం బైబిల్ గ్రంథంలో యెషయా అనేటువంటి ఒక గ్రంథాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథాన్ని మినీ బైబుల్ అని కూడా అంటుంటారు బైబిల్ పండితులు. కారణం, యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్ మొత్తం మీద 66 పుస్తకాలు ఉంటాయి. యేసు ప్రభువారి యొక్క జన్మమును గురించి ప్రవచనాలు కానీ, ఆయన జీవితం కానీ, మరణం కానీ, సమాధి కానీ, పునరుద్ధానం కానీ, మరల రెండవ రాకడ కానీ, ఆ రెండవ రాకడలో జరిగే అంతం కానీ, మహాశ్రమలు కానీ ఈ గ్రంథంలో వివరించినంతగా మరి ఏ గ్రంథంలో కూడా ఉండదు. అందుకని బైబిల్ మొత్తం అర్థం కాకపోయినా యెషయా గ్రంథం గనక పూర్తిగా అర్థమైతే దేవుని గూర్చిన పూర్తి అవగాహన మనకు లభిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రవచనాత్మకంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆకాశము వైపు ఏం చేయాలట? కన్నులెత్తాలి, క్రింద భూమిని కూడా మీరు చూడాలి. చూడుడి అన్నాడు. ఆకాశాన్ని చూడండి, కింద భూమిని కూడా చూడండి. చూశాం, ఆకాశం చాలా పెద్దగా ఉంది, భూమి చాలా విశాలంగా ఉంది. చూస్తే ఏం జరుగుద్ది అంటే అంతరిక్షము పొగవలే అంతర్ధానమైపోద్దట, భూమి వస్త్రం వలె ఏమైపోద్దట? పాతగిలిపోద్దట. అందులో ఉన్న మనుషులందరూ కూడా ఒకరోజు చనిపోతారు. రాబోతున్న అంతమును గురించి ప్రభు ప్రజలకు తెలియచేస్తూ త్వరలో జరగబోయే సంభవాలను గురించి ఆయన వివరిస్తూ ఈ మంచి మాటలు చెప్పి, అంటే కొన్ని విషయాలు వింటే అర్థమవుతాయి, కానీ కొన్ని అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనం చూడాలి. అది ఖచ్చితంగా మనం చూడాలి. చూస్తేనే బాగుంటుంది, చూస్తేనే అర్థమవుతుంది. నేను అంతకుముందు నేను స్టూడియోకి వెళ్ళి పాటలు పాడకముందు మామూలుగా మైక్ అంటే మనకి ఇది మైక్ కదా, ఇలాంటి మైక్ తెలుసు. కానీ చాలా వెరైటీలు ఫోటోలో పెడతా ఉంటారు మైక్స్ అన్నీ కూడా. ఏంటి అలాగుంటాయి, ఏంటి మైక్ అంటే ఎలా ఉంటుంది కదా అని అనుకుంటాం. నేను వెళ్ళి మన పాట రికార్డ్ చేసేటప్పుడు ఆ స్టూడియోలో చూస్తే ఆ మైక్ చాలా స్పెషల్గా ఉంటుంది. నేను వారిని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇది ఒకటే కాదండి, ఇలాంటి దాంట్లో చాలా డబ్బుల్ని బట్టి రేంజ్ ఉంది. ఈ మైకుల్లో కూడా చాలా ఖరీదైనటువంటి మైకులు ఉన్నాయి, పిండి కొలది రొట్టె అన్నట్టుగా ఉంటాయి ఈ మైకులు కూడా అని వాళ్ళు చెప్పిన తర్వాత చూస్తే తప్ప నాకది అర్థం కాలేదు. కొన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? చూడాలి అంతే. కొన్ని రుచి చూస్తే తెలుస్తాయి, కొన్ని కళ్ళతో చూస్తే తెలుస్తాయి, కొన్ని మాత్రమే వింటే తెలుస్తాయి. కానీ ప్రజలు అర్థం చేసుకోవట్లేదు, ప్రజలకు అర్థం కావట్లేదు. అందుకని దేవుడే స్వయంగా ఏం చెప్పాడంటే, మీరు ఆకాశం కన్నులెత్తండి, ఆకాశాన్ని చూడండి, క్రిందున్న భూమిని కూడా. ఇవన్నీ లేకుండా పోతాయి ఒకరోజు. అమ్మో అనుకున్నారు ప్రజలందరూ, చాలా ఆశ్చర్యపోయారు. అందుకని చూడుడి అనే మాట మీద నేను ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అలా చూడటం ద్వారా దేవుడు మనకు నేర్పించే కొన్ని పాఠాలు. యెషయా భక్తుని ద్వారా చెప్పబడిన ఈ మాటను యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని చూపించి కొన్ని విషయాలు మనకు నేర్పించాడు. చూడుడి అని కొన్ని చూపించాడు ఆయన. ఏమేమి చూపించి ఏమి నేర్పించాడో ఒక 3 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. అందులో నెంబర్ 1,
మొట్టమొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడట? పోషించుచున్నాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది ఆకాశ పక్షులను చూడుడి. చూశాం. ఆకాశ పక్షులను చూస్తే ఏమవుద్ది? ప్రభువే వెంటనే చెప్పాడు, ఇవి విత్తనాలు వేయవు, పంటనేమి కొయ్యవు, అయినను ఏ రోజుకు ఆ రోజు ప్రభు వాటిని ఏం చేస్తున్నాడట? పోషిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ప్రజలు భోజనానికి, ఆహారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. పోషింపబడాలి. కోటి విద్యలు కూటి కొరకే కదా అంటాం కదా. ఏ పని చేసినా ఈ జానడ పొట్ట నిండాలి అని అంటుంటారు కదా. కష్టపడినా, వ్యాపారం చేసినా, కూలి పని చేసినా, రోడ్లు ఊడిసినా, తాపీ పని చేసినా, ఇంజనీరింగ్ పని చేసినా, చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా, ఏం చేసినా కూడా ఆహారం సంపాదించాలి, పోషింపబడాలి అని. ఇది బాగుంటుంది. ఇలాగ చెయ్యొద్దు అని కూడా దేవుడేమి చెప్పలేదు. కానీ ఈ ఆహారాన్ని సంపాదించుకోవాలి అనే ఆతురతలో ప్రభువును వదిలేస్తున్నారు చాలామంది, దేవుణ్ణి వదిలేస్తున్నారు చాలామంది, ఆరాధన వదిలేస్తున్నారు చాలామంది, ప్రభు భక్తిని వదిలేసి భుక్తి కోసం పరుగులెత్తేస్తున్నారు చాలామంది. అలాంటి వాళ్ళందరినీ చూసినటువంటి ప్రభు ఆకాశ పక్షులను చూపించి ఒక పాఠాన్ని ఇక్కడ మనకి నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా విపులంగా ఉంది. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో కాకుల సంగతి విచారించి చూడుడి అనే మాట అక్కడ రాశారు. చదువుతారా? లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు ఎవరు? మనుషులు. ఎవరు? మనం కాకుల కంటే కూడా ఎంతో శ్రేష్ఠులం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద దాదాపుగా 11,000 రకాల పక్షులు ఉన్నాయట. రకరకాల పక్షులు ఉన్నాయి. ఏ పక్షి కూడా విత్తనాలు వేయదు, ఏ పక్షి పంట కొయ్యదు, ఏ పక్షి కూడా ఆహారం కోసం వేరే ప్రయత్నాలు చేయదు. ఉదయాన్నే లేచిన తర్వాత తన గూటిలో నుంచి బయటకు వచ్చి రెక్కలాడిస్తూ యేసయ్యను స్తుతిస్తదట. పరలోక ప్రార్థన చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పరలోక ప్రార్థనలో ఏం అడగమన్నాడు ప్రభు? ఏమి నేర్పించాడు ఆయన? పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. లిచ్చి చెప్పట్లేదు. మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అది ఈ మాట, మా అనుదిన ఆహారము. ఇది అక్షరాల పక్షులే పాటిస్తున్నాయేమో అనిపిస్తుంది కదా. మనమైతే నెలకు సరిపడగా ఒకసారి తెచ్చుకుంటాం కదా. ఆదివారం ఏదైనా తినాలంటే మనం శనివారమే ప్లాన్ చేస్తాం. కానీ పక్షులు అలా చేయవు. ఏ రోజుకు ఆ రోజు మాంసమే దొరుకుద్దో, గింజలే దొరుకుతాయో, ఏం దొరికినా కూడా ఏనాటి ఆహారం ఆనాడే సంపాదించుకునేటువంటి పక్షులు. వాటిని చూసి నేర్చుకోండి. వాటిని మీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మీరు వాటికంటే కూడా శ్రేష్ఠులు అన్నాడు. రాజమండ్రి దగ్గర ఒక ముసలావిడ, రాత్రి కూడా నేను గుర్తు చేశాను. ఆ తల్లికి భర్త చనిపోయాడు, పిల్లలు కూడా లేరు. ఆ బంధుమిత్రులు కూడా ఎవరు రారు. ఎందుకంటే ముసలావిడ దగ్గర ఏముంటాయి? రావడానికి బంధువులు చాలామంది ఉన్నారు కానీ ఎవరు రారు. కానీ ఆ తల్లి దేవుని యొక్క మందిరాన్ని మాత్రం విడిచిపెట్టక ఏ ఆదివారం మానకుండా ప్రతి ఆదివారం కూడా కూలి పని చేసుకునే రోజుల్లో కూడా, ఇప్పుడంటే ఏ పనికి వెళ్ళలేకపోతుంది కానీ కూలి పని చేసుకునే రోజుల్లో కూడా తల్లి సాక్ష్యం మీరు పూర్తిగా విన్నారో లేదో తెలియదు కానీ, కూలి పని చేసుకునే టైంలో కూడా తను తన భర్త కూడా ఖచ్చితంగా మందిరానికి వెళ్ళేవారట.
రాజమండ్రి ఏరియా అంటే తూర్పుగోదావరి జిల్లా మా ఏరియా అనమాట. అక్కడ వరి బాగా పండుద్ది. ఈ వరి కోసేటప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడంటే మిషన్లు వచ్చాయి. ఆ టైంలో పంటంతా ఒకేసారి చేతికొచ్చినప్పుడు కూలి 2 రెట్లు పెంచుతారు, 3 రెట్లు పెంచుతారు, ఒక్కొక్కసారి అయితే 5 రెట్లు పెంచేస్తారు. ఎందుకంటే వాతావరణం బాగోదు. బంగారం లాంటి పంట నేలపాలైపోద్దేమో, వర్షంలో తడిసిపోద్దేమో అని భయమేసి కూలోళ్ళకి డబ్బులు ఎరేస్తే వాళ్ళు ఎక్కువ మంది వస్తారని చెప్పి అలాగ ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తారు. దాన్ని ఆసరా చేసుకొని ఈ 4 రోజులే కదండి, ఈ ఒక్క నెలే కదండి అని చాలా మంది క్రైస్తవులు మందిరాన్ని కూడా మానేసి సాయంత్రం వచ్చిన తర్వాత చెప్తారు, ఈ 4 రోజులే కదా, ఏదో రూపాయి డబ్బులు ఇస్తున్నారని వెళ్ళామండి అని నచ్చ చెప్పేసే రోజుల్లో కూడా ఆ తల్లి కానీ ఆమె భర్త కానీ ఎప్పుడు ఏ పనికి ఆదివారం పూట మాత్రం వెళ్ళలేదట. వాళ్ళు అలాగే జీవించారట. ఈరోజు ఆ తల్లిని దేవుడు ఎలా పోషిస్తున్నాడు, చాలా ఆశ్చర్యం. ఏ లోటు లేదా తల్లికి, మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఎప్పటికీ ఎంత చక్కగా పాడుతుందో చూసారా, చాలా మంచి స్వరాన్ని దేవుడు ఆ తల్లికి ఇచ్చాడు. ఆఖరికి బంధువులు పెళ్లిళ్ళకు కూడా, బంధువుల కార్యక్రమాలకు కూడా నేను వెళ్ళను అంతే అని కరాఖండిగా చెప్పటం మాత్రమే కాదు, ఆ తల్లి చేసి చూపించింది. నేను రావాలంటే ఆరాధన అయిపోయిన తర్వాత వస్తానని. హర్ష, హలో, ఏంటది, కూర్చోవాలి, సిట్ డౌన్ ప్లీజ్. అలాగా దేవుని యొక్క సన్నిధిలో ఆ తల్లి సమర్పణ చూడండి. నిజంగా తల్లి ఆకాశ పక్షులను చూసి దేవుడే పోషిస్తాడు అన్నట్టుగా ఆదివారాన్ని ఎప్పుడు కూడా దొంగిలించకుండా ఆ తల్లి జీవించగలిగింది. నిజంగా ప్రభు చెప్పినట్టు ఆకాశ పక్షులను కనుక అలా చూడగలిగితే దేవుడు ఎంత మేలు చేస్తాడో మనకి. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, మనందరికీ చిన్న చితక పనులు ఉన్నాయి, ఏవేమో కార్యక్రమాలు ఉంటాయి. కానీ దేవుడికి ఇవ్వవలసింది ప్రభు అదే చెప్తాడు ఆ అధ్యాయం చివరిలో, మొదట నా రాజ్యమును నా నీతిని. మీకు అన్నం కావాలని నాకు తెలుసు, మీకు వస్త్రాలు కావాలని నాకు తెలుసు, మీకు ఆరోగ్యం కావాలంటే నాకు అన్నీ తెలుసు. అయితే మీరు మొదట నా నీతిని వెతకకుండా మీరు భోజనాన్ని వెతికితే మాత్రం అది మీకు దొరకదు. అందుకనే చూడండి, ఎంత సంపాదించిన చిల్లి సంచులు వేసినట్టు అయిపోట్ల. మొదట ఆయన రాజ్యమును వెతకటం నేర్చుకోవాలి. ఇది ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాల. అందుకని చివరికి స్వయంగా ప్రభువే ఏం చెప్పాడంటే, వేటిని చూడమంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి. దేవునికి స్తోత్రం. చూడుడి, ఆకాశ పక్షులను చూడుడి. 1903వ సంవత్సరంలో ఆకాశ పక్షులను చూశారు కొంతమంది. ఒక పాస్టర్ గారి యొక్క 2 కుమారులు ఆకాశ పక్షులను చూసి వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఆకాశ పక్షులు చక్కగా ఎగురుతున్నాయే. 55వ కీర్తనలో దావీదు కూడా చెప్తాడు, ఆహా, గొవ్వ వలె రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోతేనే అనుకుని, ఇలా ఎగిరిపోతే చాలా బాగుంటుంది అనేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఆకాశ పక్షుల్లాగా ఎగిరితే ఎంత బాగుంటుందో అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా అలా మనం ఎగరగలమా, ఆకాశంలో ప్రయాణం చేయగలమా అని 2 సహోదరులు ప్రయోగాన్ని మొదలుపెట్టారు. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు ఆయన అన్నాడు, మనిషి పక్షిలాగా ఎగరడం అంత సులభమేమి కాదు, మనిషి మాత్రం అలాగా వెళ్ళలేడు, ఎక్కలేడు అని చెప్పి. అమ్మాయి ఎవరది, బాబు ఇటు ఇటు ఇటు, ఈదరా, అది అంటే ఇక్కడ ఆడికి కేకేస్తే ఈదర వినబడాలన్నమాట ఆడికి. అది ఓకే. పాస్టర్ గారు అయ్యుండి అని చెప్పాడట, కాదు అని. వాళ్ళు ఎందుకు సాధ్యం కాదు అని ప్రయోగం చేసి 1903వ సంవత్సరంలో డిసెంబర్ 17వ తారీఖున వాళ్ళకు చిన్న విమానం కనిపెట్టారు. ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ కనిపెట్టి ఫస్ట్ సారి స్టార్ట్ చేస్తే ఒక 11 సెకండ్స్ అలా ఎగిరి ఆగిపోయిందంట. వాళ్ళు దాన్ని వదలకుండా
అలాగా మరలా ప్రయత్నం చేసి ఈరోజు విమాన ప్రయాణాలు ఎంత సులభతరం అయిపోయావు, ఎంత కాస్ట్లీ అయిపోయాయి చూడండి. ఆకాశ పక్షులను చూసి ఆ సహోదరులిద్దరు కనిపెట్టిన విమానాలు ఉన్నాయే, ఈరోజు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో చూడండి. పోషణ కోసం చూడమన్నాడు దేవుడు, ఏ లేక ఎగిరేలా కూడా చేసేశారు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అది కూడా వాళ్ళకి అంత ఈజీగా రాలేదు. కనిపెట్టేసిన తర్వాత ఇదిగో మేము పలానా కనిపెట్టాం, దీనికి సంబంధించిన పేటెంట్ హక్కులు మావి అని చెప్పి వాళ్ళు ఎంత చెప్పినా చాలా ఆటంకాలు వచ్చాయంట వాళ్ళకి. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే చాలా ఇబ్బందులు పడ్డారట వాళ్ళు. ఆ ఇబ్బందులన్నిటిని కూడా అధిగమించి ప్రతి అవమానానికి ఓర్చి 3 ఏళ్ల పాటు చాలా ఇబ్బంది పడితే అప్పుడు మరల 1906వ సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వం వారు ఆ పేటెంట్ హక్కులు వాళ్ళకి ఇచ్చి రైట్ బ్రదర్స్ మరి విమానాన్ని కనిపెట్టారని చరిత్రలో ఒక చెరగని ముద్ర. క్రైస్తవులుగా మనందరం చాలా గర్వపడాల్సినటువంటి గొప్ప సంగతి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. సో మనం కూడా ఏం చూడాలి అంటే మొట్టమొదటిగా యేసు ప్రభు చెప్పాడు స్వయంగా. ఏం చూడాలి అమ్మా, ఏం చూడాలి? మీరు రాసేది ఏంటో నాకు చూపించాలి. ఆకారం ముగ్గురునే ఆకాశ పక్షులను చూడుడే. ఏం చూడాలి? ఆకాశ పక్షులను చూడాలి. ఏమి నేర్చుకోవాలి? ఆకాశ పక్షులను చూసి ఏమి నేర్చుకోవాలి? దేవుడు ఎలాగూ మనలను పోషిస్తాడో మనల్ని కూడా పోషిస్తాడు. ఆ మామగారు ఏం చెప్పిందంటే, ఆదివారమే కనుక పెన్షన్ ఇస్తాను, ఆదివారం రాకపోతే ఎవరు అన్నాడు అనుకోండి, వదిలేస్తాను నేను అంతే అందంతే. ఆదివారం వదిలేస్తానంతే, నాకు పెన్షన్ అవసరం లేదు నాకు అందంతే. ఏదో ఒక మాట ఉంది, రిపీట్ చేసాడు దాన్ని. ఏంటిది? భలే ఉంది ఆ మాట. అంతే నేను అక్కర్లేదు నాకు అందంతే, నాకు అవసరం లేదు. అలా కాదు, 3 వారాలు వెళ్తావు కదా, ఒక్క ఆదివారమే వెళ్ళి పెన్షన్ తీసుకో, తర్వాత నీకు 4000 ఎంత ఇస్తున్నారు కదా, బాగుంటుంది కదంటే అక్కర్లేదు నాకు అందంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకు పెన్షన్లు తీసుకుని మన దాకా వస్తే ఆ కార్యక్రమం, అలా కనుక మనకు వస్తే ఎంతమంది తేలిపోతారు కదా, ఎంతమంది తేలిపోతారు. సరిగ్గా అదే రోజు ఏదైనా పని తగిలింది అనుకోండి, వెళ్ళిపోతున్నారు చాలామంది వెళ్ళిపోతున్నారు. బంధువుల ఇళ్ళ దగ్గర పెళ్ళిళ్ళు కానీ, అన్నప్రాసనలు కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్లు కానీ ఆదివారం తగిలితే ఆరాధన అయిన తర్వాత నేను వస్తాను అనే మాట కనుక నువ్వు చెప్పగలిగావంటే యు ఆర్ ద రియల్ చైల్డ్ ఆఫ్ గాడ్ అవుతావు. నిజమైన దేవుని పిల్లలు అవుతారు మీరు. అలా కాకుండా మనకు నచ్చ చెప్పేసి, ఎవరికి? అయ్యగారికి నచ్చ చెప్పేసి, మరి తప్పదు కదండి, మరి కుటుంబం కదండి, అది కదండి, ఇది కదండి అని. ఆ రోజు మీరు అలాగ వెళ్ళిన తర్వాత ప్రభు ఇలాగ వచ్చాడు అనుకోండి, మీరు అన్నప్రాసనలో ఉంటారు, మేము పరలోకానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి విషయాలు సాక్ష్యం, మనకు సాక్ష్యం ఉండిపోవాలంతే. అబ్బో ఆ సాక్ష్యం ఉండిపోవాలంతే. అలాగున దేవుడు మనల్ని పోషించాలంటే ఎవరిని చూడాలి? మనం చెప్పాలి, ఆకాశ పక్షులను చూడాలి. అప్పుడు దేవుడే మిమ్మలను పోషిస్తాడు. 2, ఇంకా దేన్ని చూడాలి? మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గనక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇంకా చాలా చక్కటి విషయాలను ప్రభు మనకు నేర్పిస్తున్నారు. రెండవదిగా లూకా సువార్త 21వ అధ్యాయం 29వ వచనంలో ఇంకొక మాట కూడా ఇలాగూ రాయబడి ఉంది. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. ఆ మాట అండర్లైన్ చేయాలి. మనం స్వయంగా యేసు ప్రభు చెప్పిన మాటలను మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. మొదట ఆకాశ పక్షులను చూడుడి, వాటిని పోషిస్తున్నాడు దేవుడు. మిమ్మల్ని కూడా ఏం చేస్తాడు? పోషిస్తాడు. 2, వృక్షములను, సమస్త వృక్షములను చూడుడి. చూస్తే ఏం జరుగుద్ది? 30వ వచనం, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలుసుకొందురు కదా
అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు దేవుని రాజ్యము సమీపించటం కోసం చెబుతున్నాడు. లోకం ఒక రోజు అంతం కాబోతుంది, దేవుని రాజ్యం సమీపమవుతుంది. మీరందరూ మారు మనసు పొందాలి, దేవుని రాజ్యంలో చేరాలి. దేవుడు మన కోసం ఒక రాజ్యం సిద్ధం చేస్తున్నాడు. నా తండ్రి ఇంట నివాసాలు ఉన్నాయని ప్రభు చెబితే చాలా మందికి అర్థం కావట్లేదు. అందుకని ప్రభువు చెట్లను చూపించాడు, వృక్షాలను చూపించాడు. ఈజీగా అర్థమవుద్ది. ఏం అర్థమవుద్ది అంటే, ఎప్పుడైతే వసంతకాలం వస్తుందో చెట్లన్నీ కూడా చిగురుస్తాయి. ఆ వసంతకాలానికంటే ముందు చెట్లుకున్న ఆకులు ఎండిపోతాయి. చెట్లుకున్న ఏమంటారు, చిన్న చిన్న కొమ్మలన్నీ కూడా ఏమైపోతాయి, ఎండిపోయి ఒక్కొక్క ఆకు రాలిపోయి చివరికి బోడిగా అయిపోద్ది. కొన్ని సందర్భాల్లో బోడిగా అయిపోయినప్పుడు చూసి ఉసూరుమనేవాళ్ళు కొత్తలో. తర్వాత మరల కొద్ది రోజులకు అది చిగురిస్తుంటే అప్పుడు అనిపిస్తుంది. సో అది ఆకులన్నీ రాల్చేస్తుంది అంటే, బోడైపోతుంది అంటే మరలా అది చిగురిస్తుంది అంటే వసంతకాలం వచ్చేసింది, వసంతకాలం సమీపమయ్యిందని మీరు ఎలాగైతే గ్రహిస్తారో నేను చెబుతున్నాను ముందే. అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ప్రేమలు చచ్చిపోతాయి, మనిషికి గౌరవ మర్యాదలు ఉండవు, పెద్ద చిన్న తేడాలు ఉండవు. ఇలాంటి రోజులు వస్తాయి. అవి వచ్చిన తర్వాత అంతం సమీపమవుతుందని మీరు గుర్తుపట్టాలి. చెట్లు చిగురించినప్పుడు వసంతకాలం ఎలాగనుకుంటున్నారో, ఈ సంగతులు, నేను చెప్పిన సంగతులన్నీ జరిగిన తర్వాత అంతం కూడా వస్తుంది అని ప్రభు చాలా సులభంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు చూడండి, ఈ రోజున అనుకున్నట్టుగానే యుద్ధాలు కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పటికీ యుద్ధాలు ఆ భూమి మీద జరుగుతూనే ఉన్నాయి. ఒక దేశం ఇంకొక దేశం మీదకి యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకా త్వరలో కూడా కొంతమంది యుద్ధం చేయడానికి, ఆక్రమించుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందుకనే ప్రతి దేశం కూడా తమ ఆయుధాలకు పదును పెట్టి ఆ ఆయుధాలకు ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయించి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భద్రత లేకపోతే వాళ్ళు వచ్చి కొట్టేస్తారేమో అని, దోచుకుంటారేమో అని. అలాగా యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కరువులు కూడా వస్తున్నాయి, కరువులు కూడా కలుగుతున్నాయి. ఆ తర్వాత ఎక్కడో నేను ఒకసారి చదివాను, నేను మంగోలియా దేశమో ఏదో ఒక దేశంలో ఇప్పటికీ తిండి గింజలు దొరక్క మట్టిని నేలలో నానబెట్టి అందులో ఉప్పు వేసుకుని అదే ఆహారంగా తినే దుస్థితి కూడా ఈ రోజున భూమి మీద కొన్ని దేశాల్లో ఉంది. మనకేమో తిండి ఎక్కువైపోతుంది, మనకు భోజనాలు, తిండి కదా. ప్లేట్ నిండా వేసుకుంటారు, అందులో సగం ఏం చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు చాలా మంది. అదొక ఫ్యాషన్, మళ్ళీ అదొక బడాయి చాలా మందికి. కానీ ఒక పూట కూడా గడవనటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది. అలాంటి రోజులు వచ్చాయి. యేసు ప్రభువే చెప్పాడు, ప్రేమలన్నీ చచ్చిపోతాయి, అనురాగ రహితులైపోతారు అన్నారు. ఈనాడు చూడండి, పెద్దవాళ్ళంటే గౌరవం ఉందా? పెద్దలు చెప్పే మాటకు లోబడే తత్వం ఉందా? తల్లిదండ్రుల మాట పిల్లలు వింటున్నారా? పిల్లలు తిరుగుబాటు చేయడం లేదు, ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటున్నారా? అనురాగ రాహిత్యం అంటే ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొన్న ఒక సహోదరి ఎక్కడికో వెళ్ళిందని తెలిసి, నేను ఏంటమ్మా అలాగే వెళ్తున్నారు ఇలా వెళ్తున్నారంటే ఆ తల్లి అంది, అలా కాదయ్యా, ఇలాగ ఏంట కాల్ చేయడం అలా కాదమ్మా ఏంటి ఇలాగని తెలిసింది నాకు. ఏంటి అది, మరి తండ్రిగా నేను బాధపడతాను కదా, నాకు చాలా ఇబ్బంది కదా అంటే, అలా కాదయ్యా ఇలా కాదయ్యా అని చెప్పి ఇక ఆ రాత్రంతా నిద్ర పట్టలేదంట ఆవిడ. ఆ రోజంతా నిద్ర పట్టలేదంట. ఆ తల్లి చెప్పింది, నా ఆత్మీయ తండ్రిని ఏడిపించి, నా ఆత్మీయ తండ్రిని బాధ పెట్టి నేను ఎక్కడికి వెళ్ళి ఏ భక్తి చేస్తే దేవుడు మెచ్చుతాడు, నాకు అది దూరం అవ్వాలి అని ఆ తల్లి వెంటనే వచ్చి ఆ మాట చెప్పింది. తెల్లారిన తర్వాత వచ్చి ఆ మాట చెప్పేసరికి నాకు చాలా ఆనందమైంది. నిజమే,
నిజమే. మన తండ్రిని కష్టపెట్టి అతని మనసుకు ఇబ్బంది కలిగించి అతని చేత కంటతడి పెట్టించి మనం బయట ఏమేమో చక్కబెట్టాలని చూస్తే ఆ భక్తి ఎప్పటికీ సరి అయిన భక్తిగా ఉండదు. అనురాగ రాహిత్యం అంటే ఇదే. పిల్లలు చూడండి, పెద్దలు లేదని చెప్తే విన్నారనుకోండి, షబాష్ అనిపిస్తుంది. ఎంతసేపు చెప్తే అంతసేపు మోడుబారిపోతున్నారు అనుకోండి, మొండుదేరిపోతున్నారు అనుకోండి. ఇక అలాంటి వాళ్ళని ఎవరేం చేస్తారు? మొండోడిని రాజు కూడా ఏం చేయలేడు అంటారు. మనసు అనేది ఉండదు, ఇక వాళ్ళకి హృదయం అనేది ఉండదు, స్పందనలు ఉండవు అలాంటి వాళ్ళకి. ఒక్క మాట చెప్పారు, ఒక పరిస్థితి ఇలా వచ్చింది. ఆ తల్లికి చదువు లేదు, కానీ ఆ తల్లి ఇప్పుడు మన మధ్యలోనే ఉంది. ఆ తల్లి మన మధ్యలోనే ఉంది. మళ్ళీ నేను పొగడని అనుకుంటారని నేను పేరు చెప్పట్లేదు, కానీ ఆ తల్లి వచ్చి చేతులు పట్టుకుని చాలా బాధపడింది. చాలా బాధ, అయ్యా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, మీ మనసు నొప్పించకూడదు అని చెప్పి అలా ఆ మనసు రావాలి. యేసయ్య కూడా అలాంటి మనసు కోసమే చూస్తున్నాడు. కాబట్టి రాకడను గుర్తుపట్టాలి అంటే చెట్లను చూసి, వృక్షాలను చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, చాలా విషయాలు జరుగుతున్నాయి. మొన్నే అన్నదమ్ముల మధ్యలో గొడవ వచ్చి ఒక చోట మన విజయవాడ ఏరియాలోనే, కృష్ణా జిల్లాలోనే ఆ పొలాల దగ్గర గొడవ వచ్చి అన్నదమ్ములు ఇద్దరు కలబడ్డారు. అన్నయ్య చచ్చిపోయాడు, దెబ్బలు తిని అన్నయ్య చనిపోయాడు. తర్వాత అయ్యో అని తమ్ముడు ఏడ్చిన ప్రయోజనం ఏమైనా ఉంటుందా? అయిపోయిన తర్వాత ఏమీ ఉండదు. దయచేసి అందుకని ప్రభునందు నా ప్రియమైన బిడ్డలారా, చూడుడి, ఈరోజు దేవుడు మనకు నేర్పించే గొప్ప పాఠం. ఆకాశ పక్షులను చూస్తే మనల్ని దేవుడు ఎలా పోషిస్తాడో అర్థమవుతుంది. 2, వృక్షములను చూస్తే యేసు ప్రభు యొక్క రాకడను కూడా మనము గుర్తుపట్టగలుగుతాం. 3వది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 3వదిగా లూకా సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. అమ్మా, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి అనే మాట మనం బైబిల్లో అండర్లైన్ చేయాలి. ఎంత చక్కగా వ్రాసాడో చూడండి. అక్కడ నేనే ఆయనను అనుటకు, దేవునికి స్తోత్రం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేస్తాడు అంటే చాలా మంది నమ్మలేదు. అందులో తోమ అనేవాడైతే మరీ ముందుకొచ్చి నేను ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు. అందుకని ప్రభు వారి మధ్యకొచ్చిన వాళ్ళు నమ్మలేకపోతున్నారు. నిజంగా ప్రభువేనా? భూతమేమో, చనిపోయిన వాళ్ళు భూతాల్లాగా వస్తారు కదా, అందుకని భూతమేమో అనుకున్నారట. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో నన్ను చూడండి, నన్ను పట్టి చూడండి, నన్ను తాకి చూడండి, నన్ను చూడండి. నాలాగా మాంసం ఎముకలు భూతాలకి ఉండవు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభు తనను తాను నిరూపించుకోవడానికి ప్రియులర తన గాయములను చూపించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో తోమాతో చెప్పినటువంటి మాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. తర్వాత ఆయన తోమాను చూసి, అమ్మా అదే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా. తర్వాత తోమాను చూసి నీ వ్రేలు అది ఇటు చాచి నా చేతులు చూడుము అన్నాడు. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసువై యుండుము. గాయపరచబడ్డాడు ఆయన, గాయముల పాలై. నా గాయాలు చూడు, నా పక్కలో బల్లెం పొడు చూడు, నా చేతిలో గాయాలు చూడు, నీ వేలు ఇందులో పెట్టు అన్నాడు.
అప్పుడు చాలా పశ్చాత్తపడ్డాడు. అవిశ్వాసిగా ఉండకండి. ఇన్ని అద్భుతాలు చూశాక, ఇంత వాక్యం విన్న తర్వాత, ఇన్ని లేఖనములను పరిశోధించిన తర్వాత, ఇంత భక్తిలో ముందుకు కొనసాగుతున్న తర్వాత ఇక మరల అవిశ్వాసిగా ఉండకూడదు. అనుమానాలు ఉండకూడదు. అనుమానమును తొలగించుకొని విశ్వాసులై ఉండండి. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. దేవునికి స్తోత్రం. యేసు గాయం మనలను మాన్పుతుంది, మన గాయాలు మాన్పుతుంది, మన పాప గాయములను తీర్చేస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ప్రియులారా, గాయములను చూసిన మనం యేసయ్య నిజంగా తిరిగి లేచాడని నమ్మవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభుని నమ్ముకునే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి ఎందుకు పెరుగుతుంది అంటే, కులమతాలకు అతీతంగా ఎందుకు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారంటే, ఆయన నిజముగా చనిపోయి తిరిగి లేచాడుగా. చాలా మంది చెప్పారు, చనిపోయిన తర్వాత నేను బతుకుతా, నేను ఇలా చేస్తా అలా చేస్తా అన్న వాళ్ళు ఎవ్వరూ ఇప్పటికీ బతకలేదు. యేసు ప్రభు ఒక్కడే లేచాడు. దానికి ఆనవలే తన గాయాలను చూపించాడు. కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్గా మనం కూడా అందరికీ యేసయ్యను గురించి చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి అలా చూసి, ఆయన గాయములు చూసి, యేసు నిజముగా దైవ కుమారుడని మనము గ్రహించాలి. అలాగ 3 పాఠాలు ప్రభు మనకి నేర్పించారు. ఇప్పుడు మరలా మూలవాక్యం చదవండి, నేను ప్రార్థన చేసి మరి ముగిస్తాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. క్రింద భూమిని చూడండి, పాతగిలిపోతుంది అన్నాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నటువంటి దానిలో, మీరు ఆకాశం వైపు మీ కన్నులు ఎత్తండి, తర్వాత భూమిని చూడుడి, భూమిని చూడుడి. అలా చూడమని ప్రవచనాత్మక చెప్పబడిన మాటలు స్వయంగా ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత 3 చూడమన్నాడు. 1 ఆకాశ పక్షులను చూడుడి, 2 వృక్షములను చూడుడి, 3 నా గాయములను చూడుడి. పక్షులను చూస్తే మనకి ఏమర్థం అవ్వాలి చెప్పండి? మనకేమర్థం అవ్వాలి? ఆకాశ పక్షులను చూస్తే మనకేమర్థం అవ్వాలి? ఆహారాన్ని ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. 2 వృక్షములను చూస్తే ఏం కలుగుతుంది? మనకేం తెలుస్తుంది అంటే ఆయన రాకడ సమీపమయ్యింది. ఇప్పుడు సమీపం అవుతుంది, ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు బట్టి. 3వది నా గాయములను చూడండి. అంటే ఆయన మాయా మంత్రములు చేసే దేవుడు. చనిపోతానన్నాడు, సమాధి చేయబడతానన్నాడు, తిరిగి 3వ దినాన లేస్తానన్నాడు. చెప్పిన ప్రభు లేచాడు. కాబట్టి నిజమైన యేసయ్యను మనం నమ్ముకున్నాం. కాబట్టి తిండి కోసమో లేకపోతే వస్త్రాల కోసమో మరి బంగారం లాంటి భక్తిని మీరు పాడు చేసుకోకుండా ఆ సుందరమైన లోకంలో చక్కగా చేరుటకు మీరందరూ కూడా ఆయత్తపడాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మరి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరిట నేను మీకు కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా మీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చూడుడి, ఏం చూడాలి? ఆకాశ పక్షులను చూడుడి, వృక్షములను చూడుడి, నా గాయములను చూడుడి. వాక్యం చూసే టైం ఉందా? ఆకాశ పక్షులను చూసే టైం ఉందా మీకు? చూస్తే గ్రహిస్తారు. చూడాలి, చూడుడి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ప్రభు యేసు రాకడ సమీపించేను ఇప్పుడే, సిద్ధపడుమో క్రైస్తవుడా, సంసిద్ధపడుమో సోదరుడా, సిద్ధపడుమో క్రైస్తవుడా, సంసిద్ధపడుమో సోదరుడా. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీయు కాలిపోవు రోజు అది నమ్ముము సోదరా. భూమి దాని మీద ఉన్న కృత్యములన్నీయు కాలిపోవు రోజు అది నమ్ముము సోదరా. మేడలు మిద్దెలు మేలు చూపవు, వెండి బంగారం నీ వెంట వచ్చునా. మేడల మిద్దెలు మేలు చూపునా, వెండి బంగారం నీ వెంట వచ్చునా. ప్రభు యేసు రమేన్ మీపించెను ఇప్పుడే, సిద్ధపడుము క్రైస్తవుడా, సిద్ధపడుము సోదరుడా. రాజ్యం మీదికి రాజ్యంకి అందులో వేయును, జనము మీదికి జనములు గర్జన చేయును. రాజ్యం మీదికి రాజ్యము దూకి రంకెలు వేయును, జనము మీదికి జనము. కరువు కాటములు భూకంపములు కలుగును, అబద్ధ ప్రవక్తలు అరుదించేటప్పుడు. కరువు కాటకములు భూకంపములు కలుగును, అబద్ధ ప్రవక్తలు అరుదించేటప్పుడు. ప్రభు యేసు ఆమేన్ మీపించెను ఇప్పుడే, సిద్ధపడుమో క్రైస్తవుడా, సంసిద్ధపడుమో సోదరుడా, సిద్ధపడుమో క్రైస్తవు, సంసిద్ధపడుమో సోదరుడా. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఆకాశం వైపు, ఆకాశ పక్షులను చూద్దాం. దేవుడు చెప్పినప్పుడు వృక్షములను చూద్దాం, ఆయన గాయములను చూద్దాం. తలలు వంచాలందరూ, కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. చూసి మా పోషణకర్తవైన దేవానికి స్తోత్రం, మరల రానున్న దేవానికి స్తోత్రం, నిజమైన దేవానికి స్తోత్రం అంటూ యేసయ్యను స్తుతిద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి మీద మీరు ఉండగా వేటిని చూపించారో అవి చూసి మేము నేర్చుకోవలసిన పాఠాలను ఎంతో అద్భుతకరంగా మాకు నేర్పించినందుకు కొరకే స్తోత్రాలు. ఈనాడు కేవలం పోషణ కొరకే మీ భక్తిని కూడా తాకట్టు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం ఆహారం కోసమే ఆదివారాలు కూడా నాయన త్యాగం చేసేస్తున్నారు దేవా. వాళ్ళకు తెలియడం లేదు తండ్రి, మొదట నీ రాజ్యాన్ని వెతకాలని. వాళ్ళకు తెలియటం లేదు నీ సన్నిధిలో సమృద్ధి ఉంది అని. అలాంటి విషయాన్ని గమనించి ప్రభువా, నీకు మరింత దగ్గరగా జీవించే కృప ఇచ్చి నడిపించి మహిమ పొందమని మీ సేవకుడిగా నా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో కానుకలు పట్టబోతున్నాం. ప్రతి కానుకను 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపచేసి మహిమను పొందమని మీ సేవకుడినైనా నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇది దేవునికి మనం కానుకలు సమర్పించేటువంటి సమయం. ప్రత్యేక కానుకలు, మన దశమ భాగములు మరి ప్రభువుకు సమర్పిస్తూ దేవుని సన్నిధిలో ముందుకు